welcome back to our channel Can Indian Pilla. This is Harika. This is Raghu. And this is Vamika. Ayya. సో ఇవాళ వచ్చేసి మేము మా సిటీకి దగ్గరలో ఒక శివుడి టెంపుల్ ఉందన్నమాట. అది పెద్ద శివలింగం ఉందంట అక్కడ. మేము అక్కడికి చాలాసార్లు వెళ్ళాం కానీ మాకు తెలియదు అక్కడ టెంపుల్ ఉందని చెప్పేసి రీసెంట్ గా తెలిసింది. సో ఎలాగైనా విజిట్ చేయాలి అనిపించింది అండ్ ఇవాళ వీకెండ్ సో వెళ్దామని ఫిక్స్ అయ్యాము. దగ్గరలో అంటే అరౌండ్ 200 kilometers లో అనమాట. సో అట్లీస్ట్ 2 hours డ్రైవ్ ఉంటుంది. సో వంకాకి తినిపించేసాము. మేమేం తినలేదు, అక్కడ దర్శనం చేసుకున్నాక అక్కడ బయట ఏదైనా తిందామని ఫిక్స్ అయ్యాము. సో ఇప్పుడైతే అన్ని ప్యాక్ చేసుకున్నాం మేము. పంచామృతం కూడా ప్యాక్ చేసుకున్నాను, ఆ క్లిప్ ఇక్కడ చూపిస్తాను. సో పాలు ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు వెళ్ళేదారిలో పాలు అండ్ పూలు తీసేసుకొని స్టార్ట్ అయిపోతాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో 153 kilometers ఉంది. అరౌండ్ 2.5 hours పడుతుంది మాకు వెళ్ళడానికి. అది మేము బ్రేక్ తీసుకోకుండా వెళ్తేనే. సో ఇది స్మాల్ టౌన్స్ మధ్యలో నుంచి వెళ్ళామన్నమాట మేము ఇక్కడికి. అండ్ ఇక్కడ టౌన్ అయితే చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా, అన్ని కొండలు, చిన్న చిన్న ఇల్లులు, ఫామ్ హౌసెస్, ఫామ్ ల్యాండ్స్ ఇవే ఉండే అనమాట దారంతా. కొంచెం ఆకలిస్తుందని చెప్పి ఇక్కడ పిజ్జా షాప్ దగ్గర ఆగాము, కొంచెం తినేసి వెళ్దామని చెప్పి. అట్లేమో మా మామిక కూడా కూర్చొని బాడీ పెయిన్స్ వస్తాయేమో అని చెప్పి బయటకు తీసాము. ఏ మామి పిజ్జా స్టోర్ పక్కనే కన్వీనియన్స్ స్టోర్ ఉండే, పాల కోసం వచ్చాము అభిషేకంకి. అండ్ ఇక్కడ సమోసా అండ్ చాట్ ఉంటే అది తీసుకుంటున్నాము. పిజ్జా కన్నా ఇది బెటర్ అని చెప్పి. సో యా, మామిక హాయ్. ఇప్పుడే దహిబల్లా అండ్ చాట్ తీసుకున్నాము అండ్ పాలు కూడా తీసుకున్నాము. బట్ అక్కడ తీసుకుంటే పక్కన బోబా షాప్ ఉందన్నమాట, బబుల్ టీది. అందులో 10% డిస్కౌంట్ అంటే ఇప్పుడు అది కూడా తీసుకుంటున్నాం. యాక్చువల్గా ప్లాన్లో లేదు కానీ 10% ఆఫ్ అని తీసుకుంటాం. క్యూట్ ఉంది స్టోర్. మా మామికి అయితే బొమ్మలు అన్ని తీసేసుకుంటుంది. నీదేనా? ఆర్డర్ ఇచ్చేసాము. ఎవ్రీ టైం ఒకటే ఆర్డర్ ఉంటుంది, హనీ డ్యూ మిల్క్ టీ విత్ బోబా అండ్ కోకోనట్ జెల్లీ ½ సో అదే ఇచ్చాను. నాకు కొత్తవి ట్రై చేయడం అంతగా కొంచెం ఎక్కువ ఇష్టపడాను. చాలా కొత్తవి ట్రై చేసాం బానే. కాకపోతే తీసుకున్న ప్రతిసారి ఏదో ఇంకా కొత్తగా అనిపించి చాలా మంది వెయిట్ చేస్తాం. లేదా టారో తీసుకుంటాం లేదా హనీ డ్యూ తీసుకుంటాం. బట్ హనీ డ్యూ ఎక్కువ ఇష్టం సో అదే తీసుకున్నాం. హనీ డ్యూ ఇట్స్ లైక్ ఫ్రూట్, మస్క్ మెలన్ ఫ్రూట్ లాగా ఉంటుంది. అది మంచిగా ఫ్రూటీ ఫ్లేవర్. అండ్ నాకు స్లష్ ఇష్టం, నాకు మిల్క్ టీ ఇష్టం సో అదే చెప్పాను. దీనికి ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు, ఎంత క్యూట్ ఉందో ఇది. చూడమా, క్యూట్గా ఉంది బ్యాగ్. లెట్స్ గో. కార్లోనే తింటున్నాము. అమ్మకి కూడా స్నాక్స్ ఇచ్చిన. షీస్ ఆల్సో ఎంజాయింగ్. సో ఈ కన్వీనియన్స్ స్టోర్ వచ్చేసి అబార్ట్స్ఫర్డ్ లో కింగ్ రోడ్ మీద ఉంది. కింగ్ రోడ్ దగ్గర ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా ఇటు సైడ్ నుంచి వెళ్తుంటే ట్రై చేయండి. కన్వీనియన్స్ స్టోర్ పేరు వచ్చేసి స్టార్స్ కన్వీనియన్స్ స్టోర్ అనమాట. ఇది 33677 కింగ్ రోడ్. ఇంకా 100 kilometers ఉంది. 2 hours వెళ్ళిపోతాం అనుకున్నా కానీ ఎంతసేపు 20 minutes 30 minutes ఆగినామా? అదంతా కార్న్ఫీల్డ్ అనా? అవును, కార్న్ఫీల్డ్. నైస్, బాగుంది కదా. బాగుంటుంది. ఫార్మింగ్ చేసేలో కూడా బాగుంటుంది. వ్యూ ఉంటుంది శాంతంగా. ఇంత పెద్ద ఇల్లులు, మళ్ళీ పెద్ద ఇల్లులు, కార్న్ ఫీల్డ్స్, బ్లూబెర్రీస్, సూపర్ ఉంది అసలు. యాక్చువల్గా మనం ఆ మెయిన్ రోడ్ లో నుంచి వెళ్తామేమో కదా ఎవ్రీ టైమ్.
అవును అక్కడ నుంచి వెళ్తాం, కానీ ట్రాఫిక్ ఉన్నందుకు మధ్యలో రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకు కొంచెం వాళ్ళ ఇల్లు ఎవరు ఎట్లా ఉందో ఫార్మర్స్ వాళ్ళ ఇల్లు సండెక్ బాగుంది. ఇది ఏంటి, ఇదేదో డైరీ ఉన్నట్టుంది ఇందులో. ఆవులు ఉన్నాయి. ఎలా చేస్తారా అన్న వెళ్ళడానికి? మనం అడిగితే రిక్వెస్ట్ చేస్తే చేస్తారేమో, మనం ఏమో. ఫ్రెష్ పాలు అక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి. ఇంత దూరం వచ్చినప్పుడు ఇస్తారు, ఫ్రెష్ పాలు కావాలంటే ఇస్తారు. అంటే అన్నిటి దగ్గర ఇయ్యరు కానీ కొన్నిటి దగ్గర ఇస్తారు. కానీ ఇంత దూరం వచ్చి తీసుకోలేం కదా రోజు, వచ్చినప్పుడు తీసుకోవచ్చు. చిలివాకి ఎంటర్ అయ్యాము. ఇంకా we have 66 kilometers to go. ఇంకొక 40 minutes వెళ్తూనే ఉన్నాం. ఇంతకు ముందు బానిక కన్నా ముందు చాలా తిరిగేటోళ్ళం మేము. ఈ రోడ్ ట్రిప్స్ చాలా వేసేటోళ్ళం, కానీ ఇప్పుడు ఈ 2 hours రోడ్ ట్రిప్ అవ్వట్లేదు ఎందుకో. ఎప్పుడు వస్తుందా ఇంకెప్పుడు వస్తుందా అన్నట్టు వెయిట్ చేస్తున్నాము. ఏంటో ఆ ఇంట్రెస్ట్ పోయిందా లేకపోతే ఏంటో తెలియట్లే, గ్యాప్ వచ్చినందుకు అనుకుంటా. బానిక బాగానే కోఆపరేట్ చేస్తుంది, మాకే ఇంకా ఎంతసేపు నడపాలి అన్నట్టు ఉంది. కూర్చోవాలని చెప్పి నీ ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నాను నేను. నాకు కూర్చొని బోర్ పడుతుంది, అదే అడుగుతున్నాను. నాకు ఇవ్వ, నేను డ్రైవ్ చేస్తా అని చెప్పి. అట్లనేం లేదు, హైవే ఇంటి దగ్గర అయితే ఇంటి దగ్గర కదా, హైవే అయితే హైవే కదా. నేను డ్రైవ్ చేయమని నేను చెప్తుంటాను, కానీ ఎప్పుడో ఒకసారి డ్రైవ్ చేస్తుంది. సడన్ గా డ్రైవ్ చేస్తున్నప్పుడు మర్చిపోతా, అడుగుతా ఫస్ట్ కానీ యాక్సిలేటర్ ఏది, బ్రేక్ ఏదని నేను అడుగుతా. దానివల్ల మాకు భయం అవుతుంది. అందుకు ఇది ఇంకా ఆటోమేటిక్ గా ఇట్లుంది. నాకు అసలు ఆ మాన్యువల్ అర్థమే కాదు నాకు అది. కానీ గ్రేట్, డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు చాలా గ్రేట్. నేర్చుకోవాలి, అది బేసిక్ లైఫ్ స్కిల్. లైసెన్స్ ఉంది కానీ నేను డ్రైవ్ చేయను, అంత గ్రేట్నెస్ ఉంది నాకు. వ్యూ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ అన్ని దిక్కుల కొండలు ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడంతా కొండలే ఉన్నాయి. ఇక్కడ బస్ చూస్తున్నారు కదా, అది డర్ట్ బైకింగ్ చేస్తున్నారు అనమాట. అక్కడ ఇది డర్ట్ బైకింగ్ గ్రౌండ్, అందుకంతా డస్టీ ఉంది. మేమున్న ప్రావిన్స్ బీసీ అనమాట. ఈ బీసీలో రోడ్ ట్రిప్స్ ఎంత బాగుంటాయంటే ఈ సీనరీస్తోనే మనకి టైం పాస్ అయిపోతుంది అనమాట. మొత్తం రోడ్ ట్రిప్ అంతా చుట్టూ కొండలు ఉంటాయి, అండ్ ఎస్పెషల్లీ ఫాల్ సీజన్లో అయితే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి, ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనకి. ఈ రోడ్ ట్రిప్స్లో నాకు బెస్ట్ పార్ట్ ఈ సీనరీసే. ఎవ్రీ టైం ఇవే చూస్తాము, అంటే ఈ రోడ్లో చాలాసార్లు వెళ్ళాం ఇప్పటికీ, బట్ ఎవ్రీ టైం నేను మెస్మరైజ్ అయిపోతాను. అండ్ మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది హైవే పక్కకే చిన్న ఎగ్జిట్ ఉంది, అందులో నుంచే ఉందన్నమాట. ఈ టెంపుల్ పేరు వచ్చేసి ఆశా మహాకాళేశ్వర్ టెంపుల్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా ఎంట్రన్స్ బోర్డు ఉంది, అండ్ ఇలా వాటర్ కూడా ఫ్లో అవుతుంది అనమాట టెంపుల్ దగ్గర మనకి. అండ్ లోపలికి వచ్చి చూస్తే మేము అసలు ఎవరు ఉండరు ఇక్కడ అనుకున్నాం, కానీ చాలా మంది జనాలే ఉండే ఇక్కడ. ఫుల్ బిజీగానే ఉంది టెంపుల్. ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయిందిగా, అందరు వచ్చి ఉంటారు. हम लोग महाकाल के डेरा बनाएंगे, पूजा भक्ति करेंगे. थोड़ा मुझे दिक्कत है, गवर्नमेंट से पाइपलाइन कर रहा है, तो अब ये सब हल हो जाए तो बहुत मेहरबानी है. कमिंग जनरेशन, क्योंकि हमने यहाँ भटका है ना, हम ना गोरे बन सकते ना. ఇక్కడ
అభిషేకం చేయనిస్తారో లేదో అని అనుకుంటూనే మేము తీసుకొచ్చాము పంచామృతము అండ్ పాలు. బట్ లక్కీలీ ఇక్కడ అభిషేకం చేయనిస్తున్నారు. ఇది ఓపెన్ ఉందన్నమాట. సో ఎవరన్నా వచ్చి దేంతోనైనా అభిషేకం చేయొచ్చు. యూజువల్గా ఇక్కడ కొన్ని గుళ్ళల్లో ఇలాంటి లైక్ గ్రీసీ ఐటమ్స్ అంటే నెయ్యి వీటితోని అభిషేకం చేయనియరు అనమాట. కానీ ఇక్కడ అలా ఏం రెస్ట్రిక్షన్స్ లేవు. మనం ఏం తెచ్చుకున్నా అభిషేకం మనం మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా నేను, రఘు అండ్ వామిక ముగ్గురం ఇలా అభిషేకం చేసి దర్శనం అయితే చేసుకున్నాము. వామిక అన్నం పెట్టుకో బేట. వామిక అండ్ అలా లింగం బయటనే ఉంది. బయట అభిషేకం చేసుకున్నాక ఇట్లా లోపల కొంచెం చిన్న గుడిలాగా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. అక్కడ మళ్ళీ శివుడి మూర్తి, అమ్మవారి మూర్తి ఉంది అనమాట. సో దానికి మళ్ళీ మేము దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసాము. అండ్ అలా బయటకు వచ్చేస్తే బయట ఇక్కడ చిన్న చిన్న లింగాలు ఉన్నాయన్నమాట. వాటికి కూడా దర్శనం చేసుకున్నాం. వాటికి కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఇలా దర్శనం చేసుకుని టెంపుల్ ఫౌండర్ వాళ్ళ సిస్టర్తో మాట్లాడాము. So this temple is founded by Sharmila Narayan and my address is 22580. And Hindus, all over the world, Hindus can come here. I'm building in a 27-acre, 1009 Shiva Lingam. And now my concern is all the students that are coming here from India or they're on student visa, what they're missing hope. So whatever I can do, I will be looking forward to do something for youth, Youth center I can build where they can come here, relax, feel free. I wish I can help them. Yeah. Do all kind of help, whatever they're going through, whatever scam they are going through. I wish I can help them. I start my project. That's what, and I'm so happy, so honored. You came, you're taking my interview. Thank you. You can spread this news, all Sanatan, Sangam people. Yes, for sure. IT Sangams. Yeah. Yeah. So you can spread all this all over Sanatan also. Let me deal with this. Once I'm done with that, then I'll start my construction. Where are you planning to construct it? My plan is up on that mountain. Oh, on the mountain. Yeah. Okay. So the mountain, 1009 Shiva Lingam, this will be in the middle, the big one. Yeah. And I have 500 of the small ones. So one side will go this small one, Yeah. the other side the small one, this will be in the middle. And Nice. we'll look whatever community. సో చూసారు కదా, తన ఫ్యామిలీ వాళ్ళే చేశారంట ఇది. అండ్ వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ కొండ మీద కట్టాలని చెప్పి. సో ప్రస్తుతానికి పర్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారంట. పైప్ లైన్స్ అండ్ పర్మిషన్స్ కోసం. అవన్నీ సెట్ అయ్యాక పైన కడతారంట. మేము అభిషేకం చేసాక విభూతి కూడా తీసుకొచ్చామన్నమాట. అది మేము కార్లోకి ఎక్కిన తర్వాత గుర్తొచ్చింది. సో రఘుని మళ్ళీ పంపించాను విభూతి పెట్టమని చెప్పి. బయట ఎండ చాలా ఉండేసరికి నేను వామిక కార్లోనే ఉన్నాము. అండ్ రఘు మళ్ళీ వెళ్ళారు విభూతి పెట్టడానికి. సో చూసారు కదా శివలింగం ఎంత బాగుందో. ఇదంతా ప్రైవేట్ ప్రాపర్టీ అంట. తను చెప్పింది కదా తన ప్రాపర్టీ అంట. తనకి డ్రీమ్ వచ్చి తను ఇలా చేయాలన్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటుంది. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై.